ఒకే ఒక్క మాట మీతో ఈరోజు ఎక్కడ నువ్వు ఉన్నా, దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న, గ్రామంలో నలుమూలలు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఎందుకంటే ఒక చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో, అతడు తన ఇంటి మీద తన కలిగిన విచారణకర్తగా నియమించను. అయితే ఇది నేను చెప్పే మాట కాదు. నియమించిన మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆ యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. ఇంటిలో పొలంలో యోసేపు ద్వారా ఆశీర్వాదం. ఎందుకండి? యోసేపు ఎవరితో ఉన్నాడు తెలుసా? దేవునితో ఉన్నాడు. దేశంలో ఉన్నా, యాజకులు లేకుండా ఉన్నా, మనుషులు లేకుండా ఉన్నా, తనతో ఎవ్వరు లేకుండా దేవునితో ఉన్నాడు. అందుకనే అతడు ఐగుప్తిని ఇంట పనిచేస్తున్నాడు. కానీ ఆ ఇంట్లో బ్లెస్సింగ్ అట. అతడి ఇంట్లో ఉంటే ఇంట్లో బ్లెస్సింగ్, పొలంలో ఉంటే పొలంలో బ్లెస్సింగ్, ఎక్కడున్న బ్లెస్సింగే. మనం ఈ సంవత్సరంలో అట్లా ఉండాలి. అర్థమవుతుందా మీకు? మనమున్న చోట దీవెన ఉండాలి, మన దగ్గరకు వచ్చిన వారు దీవించబడాలి. అట్లాంటి ఇది నీకు కలగాలంటే యోసేపు దేవునితో ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అర్థమైందా? అందుకనే దేవుడు తోడై ఉన్నాడు అంటే దేవుడు వాక్యముతో నడవటం, వాక్యానుసారమైన జీవితం, ఆత్మీయంగా బలపడడం. దేవుడు ఎప్పుడు విడవడు. మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు.